వాట్ ఇస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రక్చర్డ్ జా లైన్ మనకు రావడానికి మన సైడ్ నుంచి మనం ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ జా లైన్ అనేది ఒక రగెడ్నెస్ని, ఒక మాస్కులినిటీని, ఒక హ్యాండ్సమ్నెస్ని, బేసిక్గా ఆపోజిట్ సెక్స్ వాళ్ళు మనం పర్సీవ్ చేసేటప్పుడు వాళ్ళకి మనలో బాగా అట్రాక్ట్ అయ్యే ఒక ఎలిమెంట్ని ఒక స్ట్రక్చర్డ్ జా లైన్ ఇస్తుంది. సో అలాంటి జా లైన్ అనేది అందరూ అనుకున్నట్టు ప్రాక్టికల్ అయినా, ఒకవేళ ప్రాక్టికల్ అయితే ఏం చేయాలో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక 7 టిప్స్ని వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రివ్యూ వి షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజ్జూడ్. ఏజ్జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ notified. We will get right in. టిప్ నెంబర్ 7 amigos, దీన్ని మ్యూయింగ్ అంటారు. బేసిక్గా మ్యూయింగ్ అంటే ఏంటంటే మన టంగ్ని రూఫ్ ఆఫ్ ద మౌత్ మీదకి ఇట్లాగ గట్టిగా ప్రెస్ చేస్తే జా మజిల్, అంటే జా అనేది బేసిక్గా జా కింద, జా అంటే నెక్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంతా జా కిందకే వస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో ఉండే మజిల్ మీద ఒక స్ట్రెయిన్ పడి, ఒక రెసిస్టెన్స్ పడి అది బాగా బిల్డ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మ్యూయింగ్ అంటారు. బట్ మ్యూయింగ్ మీద చాలా డివైడ్ టాక్ ఉంది amigos. కొంతమంది మాకు బాగా వర్క్ అయిందంటారు, కొంతమంది మాకు అస్సలు వర్క్ అవ్వలేదంటారు. బట్ నా ఉద్దేశంలో నన్ను అడిగితే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా వర్క్ అవుతుంది మ్యూయింగ్ అనేది. ఇది ట్రై చేయడం వల్ల నష్టం ఏం లేదు. బట్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఏ షాట్ అండ్ జస్ట్ సీ మీకు ఇది ఎట్లా పనికి వస్తుంది. మ్యూయింగ్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్. ట్రై ఇట్. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 7. టిప్ నెంబర్ 6 amigos, మీ ఫేస్ షేప్ కూడా మీ జా లైన్కి మ్యాటర్ అవుతుంది. మీకు స్క్వేర్ ఫేస్ ఉందా, ఓవెల్ ఫేస్ ఉందా, ఒబ్లాంగ్ ఫేస్ ఉందా, డైమండ్ ఫేస్ ఉందా, ఇది ఏది ఉందో మీకు తెలిస్తే దాన్ని బట్టి, ఎందుకంటే స్క్వేర్ ఉన్నా ఆర్ డైమండ్ షేప్ ఉన్న ఒక జా లైన్ రావడానికి చాలా సింపుల్ యాజ్ అపోజ్ టు రౌండర్ ఫేస్ షేప్స్. ఎందుకంటే రౌండర్ ఫేస్ షేప్ ఇన్ జనరల్ దానికి ఎక్కువ కర్వ్స్ ఉంటాయి కాబట్టి జా లైన్ అంత ఇదిగా కనబడదు. సో మీరు ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్క్వేర్ షేప్ ఉండి మీకు బాగా ఫేస్ ఫ్యాట్ ఎక్కువైపోయి దానివల్ల రౌండ్గా కనబడుతుంటే దాన్ని మీరు రౌండ్ కింద కన్వర్ట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు జా లైన్ రావడానికి వేరే వేలో మీరు వెళ్ళాలి. బట్ ఒకవేళ మీకు న్యాచురల్గా రౌండ్ షేప్ ఉంటే మాత్రం మీరు జా లైన్ కోసం ఎక్కువ ట్రై చేయకండి. మీకు ఉండేది ఉంటుంది, వచ్చేది వస్తుంది. లవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే బేసిక్గా అన్ని ఫేస్ షేప్స్ డిఫరెంట్, అందరూ స్పెషలే. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 6. టిప్ నెంబర్ 5 amigos, మనలో చాలా మందికి జా లైన్ కనిపించకపోవడానికి కారణం ఈజ్ మన ఫేస్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉండడం. ఫేస్ ఫ్యాట్ అనేది బాడీలో అన్ని ఫ్యాట్స్ లాగే మనకి బేసిక్గా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని బట్టి మనకు ఒక ఫేస్ ఫ్యాట్ ఉంటుంది. మన ఫేస్ ఫ్యాట్ ఎంత తక్కువ ఉంటే మనకి జా లైన్ కనబడడానికి అంత ఎక్కువ పర్సంటేజ్, మన జా లైన్ కనబడడానికి అంత ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీ ఫేస్ ఫ్యాట్ని తగ్గించే పనిలో పడండి. ఫేస్ ఫ్యాట్ తగ్గడం అంటే మన ఫేస్లో హడావుడి చేసే ఫేస్ ఫ్యాట్ తగ్గదు, రెగ్యులర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించే పనిలో పడాలి. 15% అంతకన్నా ఎక్కువ ఉంటే మీకు జా లైన్ కనబడే ప్రసక్తే లేదు. 15% కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. ఎంత తక్కువ ఉంటే అంత గట్టిగా జా లైన్ కనబడుతుంది. మీకు ఉండేది మ్యాక్సిమం కనబడుతుంది ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంటే. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 5. టిప్ నెంబర్ 4 amigos, మీరు వాటర్ తాగడానికి చాలా 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 ఎక్కువ ట్రై చేయాలి. ఎందుకంటే మన బాడీలో వాటర్ తక్కువ ఉంటే మన బాడీ వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఉండేదంతా రిటైన్ చేసుకోవడానికి చూస్తుంది. ఆల్రెడీ ఇంటేక్ అనేది బాడీలో తక్కువ ఉంటే, అలా వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటే మన ఫేస్లో కూడా వాటర్ రిటెన్షన్ ఎక్కువ అయిపోయి మనం కొంచెం బ్లోటెడ్గా ఆ జా లైన్ కనబడతాం. జా లైన్ బేసిక్గా కనబడదు. సో మనం వాటర్ ఎక్కువ తాగితే వాటర్ రిటెన్షన్ ఉండదు, మనకి జా లైన్ బాగా కనబడుతుంది, నీట్గా కనబడుతుంది, స్ట్రక్చర్డ్గా కనబడుతుంది. మీరు డైలీ మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ అండ్ డే మొత్తం అయ్యే లోపల ఒక 5 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. నేనైతే ఎవ్రీ డే ఐ మేక్ షూర్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ డెఫినెట్గా నేను తాగుతాను. వాటర్ అనేది మన జా లైన్కే కాదు, మన హెల్త్కి, మన స్కిన్కి, మన హెయిర్కి, మన గ్లోకి, అన్నిటికీ ఇంపార్టెంట్ వాటర్ తాగడం. చాలా సింపుల్. బట్ చాలామంది ఆ పాయింట్ని మిస్ కొడతాం. ఇలా మిస్ కొట్టకుండా కాన్షియస్గా ట్రై చేయండి. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 3 amigos, ర్యాండమ్గా ఫ్లోట్ అవుతుండే మిత్స్ నమ్మొద్దు. నేను మిత్తుని వింటుంటాను. బేసిక్గా మనం చూయింగ్ గమ్ని ఎక్కువ నమ్ముతుంటే అది జాస్కి ఎక్సర్సైజ్ అని. అది జాస్కి ఎక్సర్సైజ్ కాదు, జాయింట్స్కి బేసిక్గా అది పెయిన్. టెంపోరా మాండిబ్యులర్ అని ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఉండే జాయింట్ అది ఎల్బో జాయింట్ ఎట్లా ఉంటుందో, నీ జాయింట్ ఎట్లా ఉంటుందో అది కూడా ఒక జాయింట్. సో మనం ఎక్కువగా చూయింగ్ గమ్స్ తింటుంటే ఆ జాయింట్ అనేది వీక్ అయిపోతుంది. దానివల్ల మనకి జా లైన్ రాదు. ఇట్స్ ఎ మిత్. సో దానికోసం అని చెప్పి మీరు చూయింగ్ గమ్స్ అవి తినకండి. ఇలాంటి మిత్స్ని కూడా నమ్మకండి. దట్ ఈస్ అ టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 2 amigos, 3 పదార్థాలు గుర్తుపెట్టుకోండి. షుగర్, రిఫైన్డ్ ఫ్లోర్, సోడియం. బేసిక్గా మీకు ఒక స్ట్రక్చర్డ్ జా లైన్ రావాలంటే ఈ 3 మీ ఎనిమీస్ amigos. వీటిని ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించండి. సోడియం అనేది వాటర్ రిటెన్షన్ ఎక్కువ చేస్తే, రిఫైన్డ్ ఫ్లోర్ అండ్ దెన్ షుగర్స్ అనేవి మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని పెంచితే ఈ 3 జా లైన్ కనబడడానికి అంతగా హెల్ప్ చేయవు. కాబట్టి
ఈ 3 ఫుడ్స్ని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. దే ఆర్ డ్యామేజింగ్ టు ద హెల్త్ యాజ్ వెల్. సో మనకి అనవసరంగా ఎందుకు చెప్పండి, మాక్సిమం నంబర్ 90% ఆఫ్ ద టైమ్స్లో వీటిని అవాయిడ్ చేయండి. కట్ ఆఫ్ ఆన్ షుగర్స్, ఎటువంటి స్వీట్స్, ఈ గోళ ఇదంతా కాదు. అండ్ దెన్ రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా, పానీపూరి, ఈ గోలంతా వీటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటే మన స్కిన్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మన వెయిట్ ఇన్ చెక్లో ఉంటుంది, ఫ్యాట్ పర్సెంటేజ్ బాగుంటుంది. అండ్ మనందరం అనుకున్నట్టు మనకి కావాల్సిన జా లైన్ కూడా వచ్చేస్తుంది. దట్ ఈస్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 1 అమిగోస్, మనం మన గెడ్డాన్ని మన అడ్వాంటేజ్కి వాడాలి. ఇది డోంట్ వరీ, గెడ్డం కంప్లీట్గా ఉండే వాళ్ళకి నా దగ్గర ఒక హ్యాక్ ఉంది, ప్యాచీ బియర్డ్ ఉండే వాళ్ళకి నా దగ్గర ఒక హ్యాక్ ఉంది. మీకు ఒకవేళ కంప్లీట్గా గెడ్డం అంటూ పెరుగుతుంటే ఈ ఏరియాలో మీరు గెడ్డం బాగా పెంచి ఈ ఏరియాలో ఎక్కువ ట్రిమ్ చేసేస్తే మీకు ఏమవుతుందంటే మీకు ఒక స్ట్రక్చర్డ్ ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీరు హెయిర్ ఎక్కువగా తీసేస్తే ఆ ఇల్యూజన్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇది థిక్ బియర్డ్ ఉండే వాళ్ళ పరిస్థితి. ఒకవేళ మీకు ప్యాచీ బియర్డ్ ఉంటే గోటే పెంచడానికి ట్రై చేయండి. గోటే ఏం చేస్తుంది అంటే మీ ఫేస్ని ఒక లాంగర్ స్ట్రక్చర్ ఇచ్చి ఆ లాంగర్ స్ట్రక్చర్ రావడం వల్ల మీకు ఒక ఇల్యూజన్ ఆఫ్ ఒక మంచి జా లైన్ క్రియేట్ అవుతుంది. సో మీకు ప్రస్తుతానికి అంత స్ట్రాంగ్ జా లైన్ లేకపోయినా మీరు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ దీస్ బ్యూటిఫుల్ హ్యాక్స్. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే జా లైన్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. మనందరం దానికోసం ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఎలా ఉన్నామో మనం దాన్ని ఎక్స్ట్రీమ్గా లవ్ చేసి వీ షుడ్ ఆల్వేస్ స్ట్రైవ్ టు బి బెటర్. కానీ మనం ఇప్పుడు బాగాలేము, తర్వాత బాగుంటాం, దానికి ట్రై చేయాలని చెప్పి అట్లా ఎప్పుడు అనుకోకూడదు. అండ్ మన జా లైన్ అనేది మన జెనెటిక్స్ మీద, మన ఫేస్ షేప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, మన ఫేస్ ఫ్యాట్ వీటిలన్నిటితో పాటు. సో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు మాక్సిమం ట్రై చేయండి. అండ్ దెన్ జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు జా లైన్. అండ్ దెన్ అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవద్దు. అదే నేను వీడియోలో చెప్దాం అనుకున్నాను. మనం మాక్సిమం ట్రై చేయడానికి 7 టిప్స్ ఏవైతే ఉన్నానో మీరు ఒక్కొక్కటి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అయితే కనబడతాయి. అండ్ ఆల్సో ఆల్ ద థింగ్స్ ఆర్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. రెడిట్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఇక్కడ వేసే బట్టలనండి అక్కడ పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.